ఫ్రెండ్, బ్రతికున్న తల్లిదండ్రులకి వీడియో కాల్ చేసే పిల్లల్ని గురించి వినుంటారు. కానీ తండ్రి అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా నిర్వహించిన కూతుళ్ల కథ విన్నారా? హర్యానాలో జరిగిన ఈ సంఘటన వింటే ఎవరి గుండెైనా తరుక్కుపోతుంది. హర్యానాలోని సోనిపట్ జిల్లాకు చెందిన శివచరణ్ గుప్తా అనే వ్యక్తికి ఇద్దరు కూతుర్లు. ఒక అమ్మాయి యుఎస్ లో ఉంటుంది, ఇంకొక అమ్మాయి ఏమో ఇక్కడ గుర్గావ్ లో ఉంటుంది. తన భార్య చనిపోయాక ఆయన తన కూతుళ్లతో కాకుండా సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి అనే వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. 72 ఏళ్ల వయసున్న శివచరణ్ గుప్తా మొన్న ఆగస్టు 3వ తారీఖున ఆయన ఉంటున్న అదే వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. ఆ వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆయన కూతుళ్ళకి ఇదే విషయాన్ని చెప్తే, మాకు ప్రయాణ ఇబ్బందులున్నాయి, మేము రాలేము అని చెప్పి సమాధానం ఇచ్చారు ఆ కూతురు. ఇక్కడ దారుణం ఏంటంటే, అమెరికాలో ఉన్న కూతురు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉండొచ్చేమో కానీ దగ్గరలోనే గుర్గావ్ లో ఉన్న కూతురు కూడా ఆయన అంత్యక్రియలకు రాలేదు. రాకపోగా వృద్ధాశ్రమం నిర్వాహకులకి వీడియో కాల్ చేసి వీడియో కాల్లోనే ఆ అంత్యక్రియలు తంతు జరిగింది. టెక్నాలజీ పరంగా మనం రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతున్నాం సరే, మరి మానవ విలువలు, కుటుంబ బంధాల సంగతి ఏంటి? మనం ఎంత ఎదిగినా, ఎంత బిజీగా ఉన్నా, నవమాసాలు మోసి రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన కన్న తల్లిదండ్రుల కంటే ఏది ఎక్కువ కాదు కదా. డబ్బు పనులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ కన్నవారిని కోల్పోతే ఆ క్షణాలు, ఆ బంధాలు మళ్ళీ తిరిగి రావు. ఫ్రెండ్స్, ఏ తల్లికి ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నాం.